నెల్లూరు సండే మార్కెట్ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. సండే మార్కెట్ ను పరిశీలించిన మంత్రి అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. డ్రైన్లలో పూడిక తీయాలని ఆయన ఆదేశించారు. వీధుల్లో తిరిగి రోడ్లు, డ్రైన్ల పరిస్థితి తనిఖీ చేశారు. సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల సమయంలో నీరు నిలవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. సండే మార్కెట్ రోడ్డు ఎత్తు పెంచే పనులు సోమవారం నుంచి ప్రారంభిస్తామన్న ఆయన మురికి కాలువల అభివృద్ధికి అక్రమదారులు సహకరించాలని కోరారు. అక్రమదారుల్లో ఎవరైనా పేదలుంటే ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు. నగరంలో 165 కోట్లతో తిరిగి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి నారాయణ. నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే ఒక రోడ్డు అయితే పర్టికులర్గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది. అటు వ్యాపారస్తులకి ఇబ్బంది, వచ్చిన కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాటర్ అక్కడిక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతోటలో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎదురుగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు. అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్లు పోవని. అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను, ఇమీడియట్గా డిజైన్ చేసి ఇప్పుడు గచ్చకాలం ఒకటి ఉంది. ఇక్కడ గచ్చకాలంలోకి ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి. గచ్చకాలంలోకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి. ఎందుకంటే గచ్చకాలం యొక్క వెడల్పు తగ్గించేశారు, అటు ఇటు ఆక్యుపై చేసి. నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి, అవి ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా, అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు. ఒరిజినల్ ఒక్కొక్కటి 40 అడుగులు, 50 అడుగులు, 35 అడుగులు. ఇప్పుడు అవన్నీ 1 అడుగు 2 అడుగులకు వచ్చినాయి. మినిమం సైజు లేకుండా ఉంటే 2017లో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో, ఫ్యూచర్లో కూడా